ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చెయ్యవలెనని కోరిక బలంగా కలిగిన నా వాళ్ళైన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏం చేస్తున్నారు, వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడగడంతో గీతాశాస్త్రం ప్రారంభమవుతుంది. వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మం అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణ అందరికీ ఆవశ్యకం. ధర్మం రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మ స్థాపన కోసం ప్రతి యుగంలో నేను జన్మిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భారత భూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భరత భూమిలో కురుక్షేత్రం ఉంది. కురు మహారాజు పేరిట కురువంశం వర్ధిల్లింది. ఆ కురు మహారాజు యజ్ఞం చెయ్యడానికి ఆ కురుక్షేత్రమును దున్ని చదును చేశాడు. అందుకనే ఆ ప్రదేశంనకు కురుక్షేత్రమని పేరు వచ్చిందని చెబుతారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించాలని పరశురాముడు వారి రక్తంతో అక్కడే తన తండ్రికి తర్పణాలు విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని, దాని పేరు శమంతక పంచకమని, అది కురుక్షేత్రంలో ఉందని చెబుతారు. అటువంటి ప్రదేశంలో కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యారు. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రంను ధరించినవాడు, అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది తన పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలిగినవాడు. ఈ గుణములు మనలో చాలామందికి ఉంటాయి. మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది. మనం పోయిన తర్వాత ఈ భూమి ఉంటుంది. కానీ మనం ఈ భూమి మీద బ్రతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అనుకుంటాం. మనది కాని ఈ భూమిపైన విపరీతమైన మమకారాన్ని పెంచుకుంటాం. ఉన్న భూమిని కాపాడుకోవడానికి, లేని భూమిని ఆక్రమించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం. అనేకమైన అడ్డదారులు తొక్కుతూ ఉంటాం. సెంటు భూమి కోసం అయిన వారిని కూడా కడదేర్చే వాళ్ళను మనం చూస్తూ ఉంటాం. అదే అజ్ఞానం. ఈ అజ్ఞానంను పోగొట్టేదే భగవద్గీత. ఇక సంజయుడు ధృతరాష్ట్రునికి సారథి, ఆంతరంగికుడు, జ్ఞాని. సమ్యక్ జయతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియాలను మనస్సును జయించినవాడు. నువ్వు నేను అనే భేదం లేనివాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన ధైర్యశాలి. వ్యాసుని అనుగ్రహం పొందినవాడు. అందుకే సంజయునికి కృష్ణుని ముఖత గీత వినే భాగ్యం కలిగింది. విశ్వరూప దర్శనము పొందగలిగాడు. కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన భూమి, కురుభూమి. అక్కడ ఎంతో మంది మనుషులు ఋషులు తమ ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. పూర్వము బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపస్సు చేశారని, కురువంశ మూల పురుషుడైన కురు మహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశారని ప్రతీతి. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యమైతే, దుర్గుణములతో కూడిన ఆలోచనలు కౌరవుల సైన్యం. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామము. అసలు మనిషి పుట్టగానే అతని మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇది నాది, అది నీది అనే స్వార్థం పెరుగుతుంది. నువ్వు వేరు, నేను వేరు అనే భేద బుద్ధి. ఇది అంతా నాకే కావాలి, నీకు ఇవ్వను అనే లోభత్వము. నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము. నీకు అంత ఉంది, నాకు ఇంతే ఉంది అనే అసూయ.
క్రమక్రమంగా మన మనస్సును, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఇదే సంసారమనే సాగరం. ఈ సంసారమనే సాగరం నుండి బయటపడడానికి ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. భగవద్గీత అనే పడవెక్కి కృష్ణుడనే గురువు సహాయంతో ఈ సంసార సాగరంను ఈదవచ్చు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. పాండురాజు అరణ్యంకు పోయినప్పటి నుండి తానే రాజు. అయినా రాజ్యకాంక్ష తగ్గలేదు. తన తరువాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ కుమారులే. కానీ ధృతరాష్ట్రుని భేద బుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు. అందుకే నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని భేద బుద్ధి చూపించాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు.